ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డ, పరలోక రాజ్యం నుండి మన కోసం దిగి వచ్చిన యేసయ్య పరలోక రాజ్య సంగతులను గురించి మనకు తన శిష్యులకు ఉపమాన రీతిగానే బోధించారు. ఈరోజు నేను మీతో ఒక ఉపమానాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. అవును, ఒక పిచ్చుకల గుంపు ఆకాశ మార్గాన అలా ప్రయాణం చేస్తూ ఉన్న వేళ ఒక పిచ్చుక మాత్రం అక్కడ ఏమీ లేని ఎడారి ప్రాంతం మీది దృష్టి పెట్టింది. అంతే, తన శరీరంలో తనకు తెలియకుండానే వేగం తగ్గి ఆ గుంపు నుండి వేరై అది ఆ ప్రాంతాన్ని చూస్తూ తనకు తెలియకుండానే చూడాలన్న ఆకర్షణతో అక్కడ దిగి ఆ మట్టిపై అడుగుపెట్టింది. అంతే, నేనిక నా గుంపును విడిచిపెట్టేశాను, వారందరూ నన్ను విడిచిపెట్టారంటుంది. నన్నెవరూ పట్టించుకోలేదు, ఈ చోట ఆహారము నీళ్ళు లేక నేను ఇలాగే చచ్చిపోతానన్న భయాలు దానిలో ప్రవేశించగానే అది సనుగు, సంశయం, సందేహంతో నిండిపోయి అనేక భయాలతో తనకు తెలియకుండానే శపించుకోవడం ఆరంభిస్తుంది. తన చావును గురించి పలకడం ఆరంభిస్తుంది. అయితే తను స్వతహాగా దానిలో ఉన్న ఆశను బట్టి అది పైకి మాత్రం ఒక్క నిమిషం చూసి మంచి పని చేసింది. వెంటనే ఆ మార్గాన్ని వెళ్తున్న ఒక పావురాన్ని చూసి పిలిచి నాకు సహాయం చేయవా అని అడిగింది. ఆ పావురము, నేను పరలోక రాజ్యానికి వెళ్తున్నా, నేను వచ్చేటప్పుడు కలుస్తానని చెప్పి అలాగే వెళ్ళిపోయింది. అయితే ఆ పావురం పిచ్చుకను మరచిపోలేదు. తన పనిని ముగించుకున్నాక ఆ పిచ్చుకను గురించి అక్కడ ఉన్న ఒక దేవదూతను అడిగింది, ఇంకా తన ఆయుష్ ఎంతకాలం ఉందని. ఆ దూత చెప్పింది, తన ఆయుష్ 15 సంవత్సరాలు ఉంది, కానీ అది అలాగే సనుగు, సంశయం, భయాల్ని తన హృదయంలో పెట్టుకుంటే అలాగే చనిపోతుందని. అయితే దేవుడు చెప్పిన తన మాటలను, తన కోసము ఆయన పలికిన పరలోక రాజ్యం మీ సమీపమై ఉన్నది, పరలోక రాజ్యం మీ యొద్దనే ఉన్నది, పరలోక రాజ్యం మీలోనే ఉంది అన్న మాటలు మర్చిపోయింది అని చెప్పింది. ఆ పావురం చేసేది ఏమీ లేక ఆ పిచ్చుక వైపు వస్తూ ఉండగా ఆ పిచ్చుక పావురంపై దృష్టి ఉంచిందండి. అంతే, ఇక పావురం ఎక్కడికి వెళ్ళలేక, నేనైతే నీకు సహాయం చేయలేను, కానీ నీకు నువ్వే సహాయం చేసుకోగలవు అని చెప్పింది. నేనా ఇలాగా అని పిచ్చుక అడగగానే, జీవమరణాలు నీ నాలుక వశమే అని చెప్పి వెళ్ళిపోయింది. అంతే, తనకు అర్థమైంది తను చేస్తున్న మిస్టేక్ ఏంటో. నేను స్తుతిస్తున్నానా, సనుగుతున్నానా అని గమనించుకొని, ఎలాగో ప్రాణమైతే ఉంది కదా, నీరు ఆహారం దొరకకుంటే ఏమని, దేవా నేను బ్రతికి ఉన్నందుకు స్తుతి అని చెప్పడం ఆరంభించింది. ఎప్పుడైతే తన నోట్లోంటి స్తుతి బయలుదేరిందో తనకి కావలసిన ఆహారం దేవుడు సమకూరుస్తున్నాడు. అంతే, తన నోట్లోంచి దేవా నాకు ఆహారం సమకూర్చినందుకు వందనాలు అందే. తనకు ఆహారం కావలసినప్పుడు ఆ ఎడారిలో నీరు కూడా తనకి దొరికింది. ఇక ఆశ్చర్యంగా 10 నుండి 15 రోజుల్లోనే అక్కడంతా కూడా పచ్చదనం వచ్చేసి, అక్కడ కూడా పిచ్చుకల గుంపు నివాసయోగ్యంగా మారడాన్ని బట్టి అదొక చోట అనేక పిచ్చుకలు ఉండేలాగా తయారైంది. అవును, మన దృష్టి మన విశ్వాసకర్త అయిన యేసు వైపు ఉన్నప్పుడు, మన పరిస్థితుల్ని మార్చే స్తుతి నీ నోట ఉన్నప్పుడు, నీ గురించి ఈ ప్రకృతి అంతా కూడా దేవుడి పక్షాన వేడుకొని నీకు సహాయపడుతుంది. ఈ విషయాన్ని ఆ పిచ్చుక చాలా బాగా అర్థం చేసుకుంది. ఇక నా గురించి నేను కాదు, కానీ దేవుని గురించి, దేవుణ్ణి మహిమపరచుట గురించి, నేను చేరవలసిన గమ్యం చేరడం గురించి దృష్టి పెడతాను అని నిశ్చయించుకుంది. మనలో కూడా చాలామంది ఒక్క నిమిషం ఒక వార్త వినగానే వెనకకు చూస్తూ, అయ్యో అప్పుడు అలా చేయాల్సింది, ఇప్పుడు ఇలా చేయాల్సింది అని దాని దృష్టి కిందికి వెళ్ళినట్టు మన దృష్టి వెనకకు చుట్టూ చూస్తూ ఉంటుంది. కానీ దేవదూత మాటల్ని జ్ఞాపకం చేసుకోండి. మీలో ఉన్న పరలోక రాజ్యాన్ని భూమి మీదకి తేవడానికి, పరలోక రాజ్యము స్థాపించబడింది అక్కడే, కానీ దాన్ని ఇక్కడ భూమిపై విస్తరింపచేయడానికి నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావు. స్తుతించు. స్తుతిని ఒక ఆయుధముగా మలుచుకొని నీ గమ్యమైన పరలోకాన్ని నీవు చేరేలా నీ మార్గంపై దృష్టి పెట్టు. నీకు విజయం కలుగునుగాక. ఆమేన్.